భగవద్గీత ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. ఓం నమో వెంకటేశాయ నమ. ఓం నమో శ్రీనివాసాయ నమ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఆపదముక్కులవాడ అనాథరక్షక గోవింద గోవింద. తండ్రి అనుగ్రహంతో ఈ వారం నిన్న టైం కుదరలేని పరిస్థితుల్లో ఉండడం వల్ల ఇప్పుడు చేయడం జరుగుతుంది లైవ్. ఈ వారం మనము సంపూర్ణ కలియుగ భగవద్గీత మనం ఇప్పటివరకు అధ్యాయం 18 వారాలు అయిపోయాక సంపూర్ణ కలియుగ భగవద్గీతకు వచ్చాము. ఈ సంపూర్ణ కలియుగ భగవద్గీత మనం మొదటి అధ్యాయం నుండి 18 అధ్యాయంలో షార్ట్కట్గా ఏమి నేర్పించారు, మనము కంక్లూజన్ ఏంటి తెలుసుకోవాల్సిందనేది నేను ఈరోజు వివరిస్తున్నాను. సంపూర్ణ కలియుగ భగవద్గీత ముందు స్టార్ట్ చేసే ముందు మనము ఈ ఛానల్ యొక్క ఉద్దేశం, మనము ఈ మానవ జన్మ ఎత్తినందుకు ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి అనుగ్రహం పొందడానికి, పునర్జన్మ లేకుండా చేసుకోవడానికి మనము చేసే ప్రయత్నమే ఈ కలియుగ భగవద్గీత ఛానల్ ద్వారా మోక్షం పొందడానికి. అలాగే ఈ కలియుగ భగవద్గీత ఛానల్ 17 భాషల్లో అవైలబుల్ ఉంది. మీరు సబ్ టైటిల్స్ ద్వారా చూడవచ్చు. ఏ వీడియో అయినా సబ్ టైటిల్స్ అవైలబుల్ ఉన్నాయి. అలాగే కలియుగ భగవద్గీతతో పాటు కలియుగ అన్నమయ్య ఛానల్, నిజమైన దైవభక్తి ఛానల్ గురించి తెలుసుకోవచ్చు. అలాగే మూగజీవి ప్రేమ ఏంటో అనేది, ఆ మూగజీవి వల్ల మనలో నిజమైన ప్రేమ ఎలా వస్తుందనేది తెలుసుకోవాలంటే మూగజీవి ప్రేమ, పప్పీస్ లవ్, ఆ ఛానల్ని కూడా, యూట్యూబ్ ఛానల్ కూడా ఫాలో అవ్వచ్చు. అలాగే కలియుగ భగవద్గీత ఛానల్స్, వాట్సాప్ ఛానల్స్ మీకు అవైలబుల్ ఉన్నాయి. లింక్స్ ఛానల్ ప్రొఫైల్లో కలియుగ అన్నమయ్య, కలియుగ భగవద్గీత ఛానల్ ప్రొఫైల్లో లింక్స్ అవైలబుల్ ఉన్నాయి. అలాగే నాతో మాట్లాడాలన్నా, దైవం గురించి తెలుసుకోవాలన్నా, మనము మన జీవితంలో ఆ దేవుడు మనకు ఏమి ఇచ్చాడు, మనము ఎలా సంతోషంగా ఉన్నాము, మనము ఇలా జీవించడానికి కారణమైన ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి కోసం మనము డిస్కస్ చేయొచ్చు. అది డైరెక్ట్గా నాతోటి పరమాత్మ సైన్యం కమ్యూనిటీ ఛానల్లో చేరండి. పోస్ట్లో లింక్ అవైలబుల్ ఉంది. అలాగే ప్లేలిస్ట్, ఇప్పుడు ఎన్నో వీడియోలు ఉంటాయి ఛానల్లో, కానీ అది ఈజీగా దొరకపట్టాలంటే ఏ భాషకు సంబంధించిన ప్లేలిస్ట్ లింక్ ఆ ప్లేలిస్ట్లో మీకు అవైలబుల్ ఉంది. ఏ భాష, 17 భాషలలో, తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మలయాళం, తమిళ్, కన్నడ, మరాఠీ, బాంగ్లా, గుజరాతీ, పంజాబీ, ఒడియా, నేపాలీ, భోజ్పూరి, థాయిలాండ్, ఇండోనేషియా, శ్రీలంక, ఈ అందరూ మీరు ప్లేలిస్ట్లో చూడండి. సబ్ టైటిల్స్ అవైలబుల్ ఉన్నాయి. ఖచ్చితంగా ఫాలో అవ్వండి. మీరు ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామికి దగ్గర అవ్వాలని, గోవింద గోవింద అనే నామస్మరణతో ఆయనకు దగ్గరయ్యి అనుగ్రహం పొంది మోక్షం పొందాలని కోరుకుంటున్నాను. ఇక సంపూర్ణ కలియుగ భగవద్గీత ప్రారంభిద్దాము. 700 శ్లోకాలు, 10 నిమిషాల్లో అర్థం. భగవద్గీత అంటే ఇంత ఈజీగా అర్థం చేసుకోవచ్చా అనే టాపిక్ ఈరోజు అధ్యాయం సంపూర్ణ కలియుగ భగవద్గీత ద్వారా మీరు తెలుసుకోవచ్చు. స్టార్ట్ చేస్తున్నాను. ఇక భగవద్గీత అధ్యాయములు 1 నుండి 18 వరకు అన్ని అధ్యాయములు వినండి. శ్రీకృష్ణ అర్జున సంజీవుడికి ధృతరాష్ట్ర మహారాజు సంభాషణలు వినాలి. ఎందుకంటే నేను అనువదించడానికి చూసిన వీడియోలు ఆర్పి పట్నాయక్ గారి ఛానల్ ద్వారా ఆయన వివరించిన సంపూర్ణ భగవద్గీత ద్వారా నేను పైన తెలిపిన వారి యొక్క సంభాషణలు నా కన్నుల ముందే జరుగుతున్నట్టు భావించి అనువదించాను.
మీరు కూడా నాలాగే భావించి భగవద్గీత అర్థం తెలుసుకోగలరని నేను కోరుకుంటున్నాను. ప్రతి అధ్యాయం 15 భాషల్లో సబ్‌టైటిల్స్‌తో 17 భాషల్లో సబ్‌టైటిల్స్‌తో చూడవచ్చు. కావున ప్రపంచ ప్రజలందరూ గమనించగలరు. ఇక నేను ఒక్కొక్క అధ్యాయం నుండి మీకు సులభంగా అర్థమయ్యేటట్టు చెబుతున్నాను. సరిగ్గా అర్థం చేసుకొని ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి అనుగ్రహం పొందగలరని కోరుకుంటున్నాను. ఇక్కడ మీకు ఒక నోటు. ప్రతి అధ్యాయం చూడాలి. ఇంకా క్లుప్తంగా అర్థం అవ్వడానికి దయచేసి రిపీటెడ్గా చూడండి కలియుగ భగవద్గీత అధ్యాయాలన్నీ. మీరు లైవ్ అయినా చూడొచ్చు, డైరెక్ట్ వీడియోస్ అయినా చూడొచ్చు. ఇంకా అంత వీడియో చూసే టైం లేదు అంటే ప్లేలిస్ట్లో వెళ్ళండి. కలియుగ భగవద్గీత అధ్యాయం 1 to 18 వాట్సాప్ టైపింగ్ది మీకు పెట్టాను. అది చదువుకుంటూ బుక్కులాగా చదువుకుంటూ మీరు నేర్చుకోవచ్చు. అలాగే డైరెక్ట్ వాట్సాప్ ఛానల్లో అయినా లింక్ ద్వారా చేరచ్చు. ఇక అధ్యాయం 1లో అర్జునుడి యొక్క బంధుత్వంపై ఉన్న ప్రేమను తెలియజేసినది. వారిపై జాలి, దయ, ప్రేమ వల్ల యుద్ధం చేయటానికి తన శక్తిని కోల్పోయాడు. అలాగే వాళ్ళను చంపితే పాపం అని భావించాడు. అది నా మాట. ఇప్పుడు నా మాటగా, బంధుత్వంపై, స్నేహితులపై ప్రేమ ఉండాలి, కానీ అధర్మంగా జీవించే వారిపై ఎలాంటి ప్రేమలు చూపడం వ్యర్థం, వాళ్ళల్లో మార్పు వచ్చేంత వరకు. ఇది అధ్యాయం 1లో మనం తెలుసుకున్నది. అధ్యాయం 2లో అర్జునుడు శ్రీకృష్ణుడిని నాలో భయంని తీసే మార్గం, కృంగిపోతున్న నా మనస్సుని మార్చేటట్టు మార్గం చెప్పుము అని అడిగాడు. శ్రీకృష్ణుడు సమాధానం ఇలా ఉంది: మనిషి కష్టాలలో ఉన్నప్పుడు భయం, పిరికితనం, ఆలోచన తత్వం కోల్పోవడం జరుగుతుంది అని అన్నాడు. వీటి నుండి భయపడకుండా ధైర్యంగా ఓపికతో ఉండటం నేర్చుకోవాలి అన్నాడు. మనలోని ఆత్మను ఎవరు నాశనం చేయలేరు, మన శరీరం మాత్రమే నాశనం అవుతుంది అని తెలిపాడు. అందుకే బ్రతకాలనే ఆశ ఉండకూడదు. అర్జున, ధర్మం కోసం పోరాడు, ధర్మం కోసం పోరాడిన వాడే స్వర్గస్థుడు అవుతాడు అని అన్నాడు శ్రీకృష్ణుడు. ఒకవేళ ఆ యుద్ధం చేయకపోతే పిరికివాడివి అవుతావు, అవమానం భరించటం కన్నా యుద్ధం చేయటమే మేలు కదా అని అన్నాడు శ్రీకృష్ణుడు. దీనివల్ల నీకు ఎలాంటి పాపములు అంటవు. ఇందులో ఆత్మ గురించి తెలుసుకున్నాము. ధర్మం కోసం పోరాడితే నీ కర్మ బంధముల నుండి విముక్తి పొందుతావు, నీ మున్ముందు జరిగే ప్రమాదాల నుండి బయటపడతావు. డబ్బుతో చేసే పూజలు చేసిన దైవానుగ్రహం పొందలేరని చెప్పాడు. తమ పనిని ఎప్పుడూ దైవకార్యంగానే భావించమన్నాడు. జనన చక్రం నుండి బయటపడటానికి మార్గం చెప్పాడు. నిజమైన దైవభక్తిని గూర్చి చెప్పాడు. స్థితప్రజ్ఞుడు గూర్చి చెప్పాడు. ఆధ్యాత్మికంగా స్థిరంగా ఉండటం గూర్చి చెప్పాడు. నీ యొక్క మనసులో ఉన్న ఏదో ఒక స్థిరంగా ఉన్న చెడు ప్రభావంని విడిచిపెట్టుము అన్నాడు. ఇక నా మాటగా, నేను భగవద్గీత గురించి నేర్చుకున్నది ఇదే. కష్టములను ఎదుర్కోవటం, భయం లేకుండా ధైర్యంగా పోరాడటం జీవితంని, నా శరీరం మోక్షంని పొందడానికి ఒక పరికరం అని తెలుసుకున్నాను. ఆత్మజ్ఞానంను తెలుసుకున్నాను. నాకు ఎలాంటి పాపములు అంటవు. తిరుమల గర్భగుడిలో కలిగిన ఆత్మదర్శనం ద్వారా నా పాపములన్నీ తీసేశాడు వెంకటేశ్వర స్వామి. భగవద్గీత ప్రకారం ధర్మం కోసం పోరాడితే మనం ఈ సంసార జీవితం నుండి విముక్తిని పొందుతాము. మనకు ఎలాంటి ప్రమాదాలు జరగవు. సురక్షితంగా జీవితాన్ని గడపవచ్చు ఆ దైవనామ స్మరణలో ఉండటం వల్ల. ఇప్పుడు డబ్బు ఉందని గొప్పలకు పోయి దైవ పూజలు, యజ్ఞములు, కార్యములు చేస్తున్నారే, వాళ్ళు ఎప్పటికీ దైవానుగ్రహం పొందలేరు, మోక్షంని కూడా పొందలేరు. వీరు జనన మరణ చక్రంలో పుడుతూ చనిపోతూ ఉంటారు. భగవద్గీతను అనుసరిస్తే మనలో నిజమైన దైవభక్తిని చూస్తాము. అలాగే స్థితప్రజ్ఞుడిగా ఆ దైవం మనస్సులో ఉండిపోతాము. మనలో ఏదో ఒక్క పెద్ద చెడ్డదైన బుద్ధి ఉంటుంది కదా,
దానిని ఖచ్చితంగా తీసివేస్తేనే నీవు దైవానుగ్రహం పొందడానికి మార్గం పొందగలవు. అధ్యాయం 3. కర్మలు చేయటం గూర్చి తెలుసుకున్నాను. మనం చేసే ప్రతి పనిని భగవంతుడికి అర్పితం చేసినట్టు చెయ్యాలి అన్నాడు. ఫలితాలపై దృష్టి పెట్టకూడదని అన్నాడు. నిస్వార్థంగా జీవించవద్దు అన్నాడు. జ్ఞానులు లోక కళ్యాణం కోసం మంచి పనులు చేస్తారు అని చెప్పాడు. నేను చెప్పినట్టు వినకపోతే వారి అంతట వారి నరకంలో పడిపోతారు అని చెప్పాడు. కోపం అత్యంత చెడ్డది అని చెప్పాడు. కోరికలను తీసివేయాలి అన్నాడు. శరీరం కన్నా ఇంద్రియం గొప్పదని, ఇంద్రియాల కన్నా మనస్సు గొప్పది అని, మనస్సు కన్నా బుద్ధి గొప్పది అని, బుద్ధి కన్నా ఆత్మ గొప్పదని అని చెప్పాడు. నా మాటగా నేను నా పనిని దైవకార్యంగా చేస్తున్నాను. ఫలితాలను ఆశించను. నిస్వార్థంగా నిష్కల్మషంగా ఆలోచిస్తాను. నేను కలియుగ భగవద్గీతను అనువదించటమే ఈ లోకానికి మంచి చేయటం కోసమే. శ్రీకృష్ణ మాట వినకపోతే ప్రపంచ ప్రజలు కరోనా, భూకంపాలు, సునామీలు, యుద్ధాలు వంటి కంటే ఇంకా ఎన్నో ఘోరాలలో పడిపోయే నరకాన్ని అనుభవించే పరిస్థితులు వస్తాయి. కోపంని తీసివేయము. శరీరం అశాశ్వతం అని తెలుసుకొనును. కోపంని తీసివేశాను. శరీరం అశాశ్వతం అని తెలుసుకున్నాను. మన మనస్సుని మనల్ని చెడు దారిలో వెళ్ళకుండా మంచి దారిలో వెళ్ళేటట్టు మార్చుకున్నాను. ఆ మనస్సు వల్ల నా బుద్ధి మంచి దారిలోనే నడిచేటట్టు చేసుకున్నాను. నా బుద్ధి వల్ల దైవానుగ్రహం పొంది ఆత్మనే పరమాత్మగా భావించి జీవిస్తున్నాను. అధ్యాయం 4. సూర్యుని యొక్క మరో పేరు వివస్వానుడు అని భగవద్గీతను అర్జుని కన్నా ముందుగా సూర్యభగవానుడికి బోధించాడని తెలుసుకున్నాము. శ్రీకృష్ణుడు ఇంతకు ముందే తన జన్మలో సూర్యునికి వివరించాడని తెలుసుకున్నాము. అలాగే అర్జునుడితో ఇంతకు ముందు ఎన్నో జన్మలు ఎత్తారని తెలుసుకున్నాము. శ్రీకృష్ణ యోగమాయ గూర్చి తెలుసుకున్నాము. ప్రతి యుగంలో ఏ విధంగా అవతారాలు భగవంతుడు ఎత్తుతాడో తెలుసుకున్నాము. జ్ఞానిని సంప్రదించి నీవు జ్ఞానుడిగా మార్చుకొనుము అని అన్నాడు. వారిని గురువుగా భావించమన్నాడు. మనల్ని జ్ఞానం పెంచుకొని నిన్ను నీవు రక్షించుకుంటూ దైవానుగ్రహం పొందడానికి ప్రయత్నించు అని అన్నాడు. నా మాట విష్ణుమూర్తి ఎన్నో కోట్ల జన్మలు ఎత్తాడు లోక కళ్యాణం కోసం. భగవద్గీతను అర్జునుడి కన్నా ముందే సూర్యుడికి తెలియజేసినట్టు తెలుసుకున్నాము. యోగమాయ అంటే ఈ కలియుగంలో కలిమాయగా భావిస్తాము మనము. ఇప్పుడు నేనే మీకు గురువుగా కావచ్చు. ఎవరైతే నన్ను అర్థం చేసుకొని నేను చెప్పినట్టుగా వింటూ భగవద్గీత ప్రకారం నడుస్తున్నవారు మనకి ఇచ్చిన జ్ఞానం డబ్బు ఆస్తులు సంపాదించడానికి కాదు, దైవానుగ్రహం పొంది మోక్షముని పొందడానికని తెలుసుకుంటారు. అధ్యాయం 5లో మనం చేసే ప్రతిదీ ఆ భగవంతుడే చేపిస్తున్నాడని భావించాలని చెప్పాడు. ఆధ్యాత్మికంలో ఉన్నవారు మాత్రమే భగవంతుడిని తెలుసుకోగలరని చెప్పాడు. ఆత్మసంతృప్తి గూర్చి తెలుసుకున్నాము. సమస్త ప్రాణుల క్షేమం కోసం ఆలోచించేవాడు భగవంతుడిలో ఐక్యమవుతాడని చెప్పాడు మరియు మోక్షంని పొందుతారని చెప్పాడు. నా మాట నేను చేసే ప్రతి పని అయినా, నాకు జరిగే మంచి అయినా, చెడును తీసేసేది నా తండ్రి వెంకటేశ్వర స్వామి అని భావిస్తున్నాను. అందుకే నేను ఎప్పటికీ ఆధ్యాత్మికంలో నుండి బయటికి రాను. నేను చేసే దైవకార్యం వల్ల లోకానికి మంచి జరుగుతుందని భావిస్తూ ఆత్మసంతృప్తితో ఎప్పటికీ ఉంటాను. నేను ప్రపంచ ప్రజలు బాగుండాలని ఆశిస్తున్నాను. కాబట్టి నేను ఖచ్చితంగా ఈ జన్మలోనే మోక్షంని పొందుతానని దృఢ నమ్మకంతో నా ఇష్ట దైవంపై విశ్వాసంతో ఉన్నాను. అధ్యాయం 6. నీ మనస్సే నీ యొక్క మిత్రుడైన
శత్రువైనా అని చెప్పాడు. ఎవరైతే మరి తక్కువ నిద్ర ఉండేవారు, మరి తక్కువ ఆహారం తీసుకునేవారు భగవంతుడిని చేరుకోలేరు అని తెలుసుకున్నాము. వీటితో సమానంగా ఉన్నవారే భగవంతుడిని చేరుకుంటారని తెలుసుకున్నాము. వీరే తన ఆత్మను గూర్చి పూర్తిగా తెలుసుకుంటారని తెలుసుకున్నాము. భగవంతుడు దూరం అవ్వకుండా దగ్గర అవ్వటం ఎలాగో తెలుసుకున్నాము. పునర్జన్మ గూర్చి తెలుసుకున్నాము. భగవంతుని అనుగ్రహం కోసం మళ్ళీ పుట్టడం గూర్చి. ఈ కలియుగ భగవద్గీత అధ్యాయాలు ఒకసారి వినండి. చదివినాక ఇది మనం ఏమి తెలుసుకున్నామనేది నేను వివరిస్తున్నాను. ఈ అధ్యాయం ద్వారా నేనేమి నేర్చుకున్నానని వివరిస్తున్నాను. ఇప్పుడు అధ్యాయం 6లో నా మాట. నన్ను నేను నా మనస్సుని నాకు మిత్రుడిగా మార్చుకున్నాను. భగవద్గీత ద్వారా నేను చిన్నప్పటి నుండి ఆహారం పరిమితంగా తీసుకునేవాడిని, నిద్రను కూడా అలాగే. అందుకే ఈ జన్మలో ఆరోగ్యంగా ఉంటూ దైవానుగ్రహం పొందాను. అందుకే ఆ వెంకటేశ్వర స్వామికి దగ్గర అయ్యాను. నేను ఇంతకు ముందు ఎన్నో జన్మలు ఎత్తాను. ఈ జన్మలో దైవానుగ్రహం పొందాను. పూర్వజన్మలో నేను చేసిన పుణ్యాల వల్ల, దైవభక్తి ఉండటం వల్ల ఇప్పుడు మీరు కూడా ఇలాగే ఉంటే ఈ జన్మలో కాకపోయినా వచ్చే జన్మలో ఖచ్చితంగా దైవానుగ్రహం పొందుతారు. అధ్యాయం 7లో వేల మందిలో ఏ ఒక్కరు భగవంతుని గూర్చి తెలుసుకుంటారో అనేది తెలుసుకున్నాము. భగవంతుని యొక్క 8 అంగములైన భూమి, ఆకాశం, నీరు, నిప్పు, గాలి, మనస్సు, బుద్ధి మరియు అహంకారం అని తెలుసుకున్నాము. భగవంతుని ఎవరు శరణు వేడుతారో వారు యోగ మాయ నుండి బయటపడతారని తెలుసుకున్నాము. రాక్షస గుణం, దైవగుణం గూర్చి తెలుసుకున్నాము. మహావిష్ణువు అవతారాలు తప్ప వేరే దేవతలను పూజించినా ఏమవుతుందో తెలుసుకున్నాము. నా మాట, వేల మందిలో ఆ ఒక్కడిని నేనే అయ్యాను. అలాగే మీరు ఎందుకు కాకూడదు ప్రేక్షకులారా, నా సబ్స్క్రైబర్లారా? అధర్మంగా అహంకారం అనేది ఉండకూడదని చెప్పాడు. అలాగే ధర్మం కోసం అహంకారం కూడా చూపెట్టాలి నాకు తెలియజేశాడు. నేను శరణు వేడాను కాబట్టి దైవానుగ్రహం పొందాను. ధర్మం కోసం అహంకారం కూడా చూపెట్టాలి. ఇప్పుడు ఏంటంటే అధర్మంగా బతుకుతూ అధర్మంగా చేస్తూ అహంకారం చూపిస్తాడు. మరి అధర్మంగా చేస్తున్న వాడే అంతగా అహంకారం చూపిస్తే ధర్మంగా ఉన్న వాళ్ళకు మనకెందుకు అహంకారం ఉండదు? వాడు ఎన్నో దేవుణ్ణి మాయ చేసి బతుకుతున్నాడే. మనం దేవుణ్ణి నమ్మకంతో, దృఢ విశ్వాసంతో, ధర్మంగా భగవద్గీత ప్రకారం జీవిస్తున్నాము. మనకు ఎంత ఉండాలి ఆత్మవిశ్వాసం, అది తెలుసుకోండి. ఇక ఈ నమ్మకం ఉంటేనే, ఈ అహంకారం ఉంటేనే, దైవ సంబంధమైన అహంకారం ఉంటేనే నువ్వు పైకి రాగలుగుతావు, తట్టుకోగలుగుతావు. ఇక అధ్యాయం 8, మరణ సమయంలో ఎవరైతే దైవాన్ని ప్రార్థిస్తారో వారు భగవంతుడిని చేరుకోవచ్చు అని తెలుసుకున్నాము. అలాగే మరణ సమయంలో దేనిపైన మమకారం పెట్టుకుంటూ మరణిస్తాడో వచ్చే జన్మలో అదే మమకారం కలిగిన భావాలతో పుడతాడని తెలుసుకున్నాము. మోక్ష మార్గం, పునర్జన్మ ఎలా కలుగుతుందో తెలుసుకున్నాము. ఏ కాలంలో మరణించిన వారు స్వర్గప్రాప్తి, నరక ప్రాప్తి, చివరికి మోక్షప్రాప్తిని పొందుతారని తెలుసుకున్నాము. నా మాట, అందుకే నేను అంటున్నాను, ఈ వయసులో నుండే దైవనామస్మరణ చేయటం, అంటే మన వయసు నుండే దైవనామస్మరణ చేయటం, దైవంపై దృఢ నమ్మకంతో ఉండాలి. ఇది మరణ సమయంలో మోక్షంని పొందేటట్టు చేస్తుంది. డబ్బుపై, పదవిపై, ఇంకా ఎన్నో ఆశలను నేర్చుకోలేని వాటిపైన కానీ వేటిపై ఆసక్తితో ఉంటామో వాటిని అన్నింటినీ తీసివేయాలి.
ఉత్తరాయణం శుక్లపక్షం పగటిపూట ఈ లోకాన్ని విడిచిన వారు మోక్షాన్ని పొందుతారు. దక్షిణాయనం కృష్ణపక్షం రాత్రిపూట మరణించిన అంటే తెల్లవారుజామున మరణించిన వారు స్వర్గప్రాప్తిని పొందుతారు. ఈ రెండు కాలాలలో కాకుండా ఏ సమయంలో మరణించినా నరక ప్రాప్తిని పొందుతారు. అందుకే మన దైవభక్తి పైన ఆధారపడి ఉంటుంది మోక్షమైన, స్వర్గప్రాప్తి అయినా, నరక ప్రాప్తి అయినా. చివరికి కంక్లూజన్ వస్తుంది. 18 అధ్యాయాలు వివరించాక కంక్లూజన్ మనము తెలుసుకుందాము. అధ్యాయం 9లో ఈ కలియుగంలో భగవంతుడిని ఎలా గుర్తించాలి అనేది తెలుసుకున్నాము. భగవంతుడు స్వరూపంని లక్షణాలు తెలుసుకున్నాము. ఇతర దేవుళ్ళను దేవతలను పూజించిన పునర్జన్మ ఎత్తాల్సిందే అని తెలుసుకున్నాము. నిజమైన దైవభక్తుడిపై ఉన్న భగవంతుని ప్రేమ గురించి తెలుసుకున్నాము. జాతి, కులం, మతం భేదములు లేకుండా ఉన్నవారు శరణు వేడితే భగవంతుని చేరుకోవచ్చు అని తెలుసుకున్నాము. ఈ లోకంలో అన్నీ తాత్కాలికమని తెలుసుకున్నాము. నా మాట ఒక భగవద్గీత ద్వారానే భగవంతుని గుర్తించవచ్చు. మన పురాణ యుగాల ప్రకారం అన్ని యుగాలు మహావిష్ణువు అవతారాలని పూజించాము. ఈ కలియుగంలో కూడా మహావిష్ణువు అవతారమైన వెంకటేశ్వర స్వామిని పూజించాలి. నిజమైన దైవభక్తుడిపై ఎలా ప్రేమ చూపిస్తాడో ఆ భగవంతుడు తెలుసుకోవాలంటే నా ద్వారా మీరు తెలుసుకోవచ్చు. అంటే ఈ కలియుగ భగవద్గీత ఛానల్ ద్వారా. అవును, ఈ లోకంలో అన్నీ అశాశ్వతమని తెలుసుకున్నాను. దైవ చింతనతో ఆ వెంకటేశ్వర స్వామి దైవనామస్మరణ చేస్తూ జీవితాన్ని గడుపుతున్నాను. అధ్యాయం 10 భగవంతుడు ఈ మానవ సృష్టిని ఎలా నిర్మించాడో తెలుసుకున్నాము. మహావిష్ణువు అవతారాలు ఈ లోకంలో ఎలా ఉంటాడో, ఎక్కడ ఉంటాడో తెలుసుకున్నాము. నా మాట దీని ద్వారా ప్రపంచం మొత్తం ఈయనే సృష్టించిందే, అన్నీ ఈయనతోనే ఆధారపడి నడుస్తున్నవి. అందుకే నేను సమస్త జీవులలో పరమాత్మ ఒక్కడే అని, అందులో వెంకటేశ్వర స్వామి అని గుర్తించాను. అందుకే ఎలాంటి మతం ద్వేషం లేకుండా అందరినీ సమానంగా చూడటం నేర్చుకున్నాను. అధ్యాయం 11 శ్రీకృష్ణ విశ్వరూపం గురించి తెలుసుకున్నాము. సనాతన ధర్మాన్ని రక్షించేది ఈయనే అని తెలుసుకున్నాము. ధర్మం కోసం పోరాడు అని అర్జునుడికి శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన విధానం తెలుసుకున్నాము. ఇందులో అతి ముఖ్యమైనది అయిన సాష్టాంగ నమస్కారం చేయటం గూర్చి తెలుసుకున్నాము. నిజమైన దైవభక్తి ఉన్నవారికే నా విశ్వరూపం చూపిస్తాను అని అన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. నా మాట శ్రీకృష్ణ విశ్వరూపంలో ఆయనే మంచి వాళ్లకు మంచివాడిగా, చెడ్డవాళ్లకు చెడ్డవాడిగా కనిపించాడు. ఎందుకు అంటే ఆయన పైన ఎవరైతే నమ్మకం విశ్వాసంగా ఉంటారో వారికి దేవునిగా కనబడతారు. అది ఆయనపై ఎవరైతే నమ్మకం లేకుండా విశ్వాసం లేకుండా ఉంటారో వారికి రాక్షసుడిగానే కనబడతాడు. ఎందుకు ఇలా అంటున్నానంటే ఈ కలియుగంలో ఎంతోమంది మంచి వాళ్ళు ఉన్నవారు, చెడ్డవాళ్ళు ఉన్నారు. అంటే దైవగుణంతో ఉన్నవారు, రాక్షస గుణంతో ఉన్నవారు. అంటే అందుకే దేవుడు వారిని మార్చడానికి ఎన్నో రకాలుగా పరీక్షిస్తాడు. తను రాక్షస గుణం నుండి దైవగుణంగా మార్పు తెచ్చుకొని ఎప్పుడు అయితే భగవంతుని తెలుసుకుంటాడో అప్పుడు ఎల్లవేళలా కాపాడుతూ ఉంటాడు వారిని. ఆ భగవంతుడు భగవద్గీత ద్వారా ఈ మార్పు వస్తుంది ఖచ్చితంగా. ఆ 7 కొండల వెంకటేశ్వర స్వామి పరీక్షించి తన వైపు తెచ్చుకుంటాడు, నిజమైన దైవభక్తుడిగా మారుస్తాడు. ఆ నిజమైన దైవభక్తుడు వెంకటేశ్వర స్వామిని పూర్తిగా అర్థం చేసుకోగలుగుతాడు, మోక్ష మార్గాన పయనించేటట్టు చేస్తాడు. అధ్యాయం 12 దైవభక్తి ఎంత ముఖ్యమో వివరించాడు. భగవంతునికి ఎలా దగ్గరవ్వాలో తెలుసుకున్నాము. ఆ భగవంతునికి ఇష్టమైన వారు ఎవరో తెలుసుకున్నాము. నా మాట నాలోని దైవభక్తి నన్ను రక్షిస్తుంది. నాలోని నిస్వార్థం నిష్కల్మషం నా గుణాలు నన్ను వెంకటేశ్వర స్వామికి దగ్గరికి చేశాయి. ప్రపంచంపై ఆలోచనలతో సుభిక్షంగా ఉండాలని కోరుకోవటమే నన్ను ఆయనకు దగ్గర చేశాయి. అందుకే ఆయనపై చిన్నప్పటి నుండి విశ్వాసంతో నమ్మకంతో ఉన్నాను. కాబట్టే తిరుమలలో ఆత్మదర్శనం ద్వారా పూర్తిగా ఆయన వైపు నన్ను తిప్పుకున్నాడు. నాకు బాధ్యతను ఇచ్చాడు కూడా. ఈ లోకం బాగుండటం కోసం
భగవద్గీతను ఈ కలియుగం తగ్గట్టు అనువదించేటట్టు చేశాడు. అందుకే నాకు ఆయన అంటే చాలా ఇష్టం. ఎంత అంటే నా ప్రాణం పోయినా నేను బాధపడని మనిషిగా తయారు చేశాడు. ఎందుకంటే చివరికి ఆయనలో ఐక్యం అవుతున్నాను అనే సంతోషం తప్ప బ్రతకాలనే ఆశ అస్సలు ఉండదు కాబట్టి. అందుకే నేనంటే ఆయనకు ఎంతో ఇష్టం. ఆయనకే కాదు, అమ్మవార్లు అలివేలు మంగమ్మ, పద్మావతి అమ్మవారికి కూడా నేనంటే చాలా ఇష్టం. ఎందుకంటే నాలో నిజమైన దైవభక్తి ఉంది కాబట్టి. అధ్యాయం 13. దేహంపై మమకారం లేకుండా ఎలా ఉండాలో చెప్పాడు శ్రీకృష్ణ పరమాత్మ. నిజమైన దైవభక్తుడు శరీరంపై మక్కువ లేకుండా జీవితంలో ఎలా ఉండాలో, జ్ఞానంని పరమాత్మపై ఎలా దృష్టి పెట్టాలో వివరించాడు. అజ్ఞానులు ఎలా ఉంటారో వివరించాడు. పరమాత్మను ఎలా గుర్తించాలో వివరించాడు. ఆత్మను పరమాత్మగా ఎలా గుర్తించాలో వివరించాడు. అలాగే మోక్షంను పొందే విధానం కూడా తెలుసుకున్నాము. నా మాట, నేను శరీరం గురించి పూర్తిగా తెలుసుకున్నాను. ఈ శరీరం అంతా ఒక మాంసం ముద్దతో నిండి ఉన్నది. నీకు చిన్న గాయమైనా అక్కడి నుండి దుర్వాసన వస్తుంది. అలాగే జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు అయిన దుర్వాసనతో ఉన్నవే. అందుకే శరీరంపై మక్కువ లేకుండా పరమాత్మను నా ఆత్మ సంతృప్తితో తెలుసుకున్నాను. నాలోని అజ్ఞానంని పూర్తిగా తొలగించి పూర్తి జ్ఞానంతో జీవిస్తున్నాను. అధ్యాయం 14. 1 minute. అధ్యాయం 14. ఆత్మలు ఏ జీవులలో ఉంటాయో, ఎన్ని రకాలుగా జీవిస్తున్నాయో ఈ భూమిపైన అనేది తెలుసుకున్నాము. సత్వ, రజో, తమో గుణాల గూర్చి తెలుసుకున్నాము. ఈ గుణాలతో ఎవరైతే కలిగి ఉండి మరణిస్తారో మళ్ళీ ఎలా పుడతారో తెలుసుకున్నాము. సత్వ, రజో, తమో గుణాలతో చేసే పనులు ఏ విధంగా మన మీద ప్రభావం చూపుతాయో తెలుసుకున్నాము. రజో తమో గుణం నుండి ఎలా బయటపడాలో తెలుసుకున్నాము. సత్వగుణంతో ఉన్నవారు మోక్షంను పొందుతారని తెలుసుకున్నాము. నా మాట, నేను ఆత్మలు ఎలా శరీరాలను ధరిస్తాయో, ఎటువంటి శిక్షలలో పడి నరకాన్ని అనుభవిస్తాయో తెలుసుకున్నాను భగవద్గీత ద్వారా. నేను రజో తమో గుణముల నుండి బయటపడి సత్వగుణంతో జీవిస్తున్నాను. అందుకే మోక్షం పొందడానికి అర్హతను సాధించాను కూడా. మరి మీరు కూడా చేస్తారా సత్వగుణంతో? అధ్యాయం 15. అశ్వత్థ వృక్షం గూర్చి తెలుసుకున్నాము. ఆత్మ ఒక శరీరంను విడిచాక తనతో పాటు మనస్సును, ఇంద్రియాలను కూడా తీసుకుని వెళ్తుంది అని తెలుసుకున్నాము. మరణించాక ఆత్మను ఎవరు దర్శించగలరో తెలుసుకున్నాను. ఎవరు తెలుసుకోగలేరో తెలుసుకున్నాము. జీర్ణక్రియ వ్యవస్థ ఎవరు సృష్టించారో తెలుసుకున్నాము. నా మాట, మన శరీరం నుండి ఎలాగో గర్భంలో ఉన్నప్పుడు అవయవాలు పెరుగుతాయో అలాగే మన కర్మలు కూడా మన శరీర అవయవాల ద్వారా చేస్తాము. ఆ కర్మలు మనస్సు, ఇంద్రియాలపై ఆధారంగా చేసుకొని కర్మలు చేస్తాము. ఎప్పుడైతే సత్వగుణంతో మనస్సుపై, ఇంద్రియాలపై ఒక అవగాహన కలిగి ఉంటామో అప్పుడు భగవంతుడిని గుర్తిస్తాము. అదే ఆత్మ ద్వారా పరమాత్మని తెలుసుకోవటం. మన పూర్వజన్మలలోని మనస్సు, ఇంద్రియాల ద్వారా మన పుట్టుక కలుగుతుంది. అంతఃకరణ శుద్ధితో ఉన్నవారే పరమాత్మను తెలుసుకోగలుగుతారు. మనం ఆరోగ్యంగా ఉంటేనే భగవంతుని పైన ఏకాగ్రతతో దృష్టిని పెట్టగలం.
అదే జీర్ణ వ్యవస్థ బాగుంటేనే మన ఆరోగ్యం బాగుంటుంది అని తెలుసుకోవాలి. ఇది కూడా ఆ భగవంతుడి సృష్టించాడని తెలుసుకోవాలి. అధ్యాయం 16 దైవగుణం ఎలా ఉండాలో తెలుసుకున్నాము. అలాగే రాక్షస గుణం గూర్చి తెలుసుకున్నాము. నా మాట, రజోగుణం తమోగుణంతో ఉన్నవారే రాక్షస గుణం కలిగిన వారు, సత్వగుణంతో ఉన్నవారు దైవగుణంతో ఉన్నవారు. అందుకే రజో తమో గుణాలను తీసేసి సత్వగుణాలతో భగవంతునికి దగ్గర అవ్వాలి. అధ్యాయం 17 ఆహారంలో సమతుల్యత ఎలా ఉండాలి అనేది తెలుసుకున్నాము. శారీరక తపస్సు, వాక్కు తపస్సు, మనస్సు యొక్క తపస్సు గూర్చి తెలుసుకున్నాము. ఇది ఆచరించేవారు సాత్విక తపస్సులు అని తెలుసుకున్నాము. దానంలోని రకాలను తెలుసుకున్నాము. నా మాట, నేను ఆహారంలో చాలా క్రమశిక్షణగా ఉంటాను. సమయానికి ఆహారం తప్పకుండా తీసుకుంటాను. ఎందుకంటే మనలో పరమాత్మ ఉన్నాడని భావించి ఉన్నప్పుడు సమయానికి ఆహారం తీసుకోకపోతే పరమాత్మను కూడా ఆకలితో ఉంచినట్టే కదా. దీనివల్ల జీర్ణ సంబంధమైన రోగాలు రావచ్చు. అందుకే తప్పకుండా సమయానికి ఆహారం తీసుకోవాలి. అధ్యాయం 18 సత్వ రజో తమో గుణాల త్యాగం గూర్చి తెలుసుకున్నాము. సత్వ రజో తమో జ్ఞానుల గూర్చి తెలుసుకున్నాము. సత్వ రజో తమో కర్మల గూర్చి తెలుసుకున్నాము. సత్వ రజో తమో కర్తల గురించి తెలుసుకున్నాము. సత్వ రజో తమో బుద్ధి గూర్చి తెలుసుకున్నాము. సత్వ రజో తమో ధృతి గూర్చి తెలుసుకున్నాము. సత్వ రజో తమో గుణాల సుఖముల గూర్చి తెలుసుకున్నాము. బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు గూర్చి తెలుసుకున్నాము. దైవానుగ్రహం పొందిన మనిషి ఎలా ఉంటాడో తెలుసుకున్నాము. భగవంతుని ఎలా ఆశ్రయించాలో తెలుసుకున్నాము. భగవద్గీత చదవడానికైనా వినటానికైనా ఉండాల్సిన అర్హతల గురించి తెలుసుకున్నాము. భగవద్గీతను ఎవరైతే నేర్చుకుంటారో, ఇతరులకు చెబుతారో వారిపై దైవానుగ్రహం ఎలా ఉంటుందో తెలుసుకున్నాము. ఇందులో అర్జునుడితో పాటు సంజయుడు కూడా మారిపోయినట్టు తెలుసుకోవాలి. నా మాట, నేను దైవానుగ్రహం పొందాను కాబట్టి నేను మీకు కలియుగ భగవద్గీతను కానుకగా ఇస్తున్నాను. ఈ కలియుగానికి నేను నాతో పాటు మీరు కూడా దైవానుగ్రహం పొందడానికి అర్హత పొందుతున్నారు. నేను ఎలా మారానో మరి నాతో పాటు మీరు కూడా మారతారని కోరుకుంటున్నాను. ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామిని. ఇక భగవద్గీత సంపూర్ణ కలియుగ భగవద్గీత కన్క్లూజన్. ఇది శ్రద్ధగా వినండి. నేను స్లోగానే చదువుతాను. అర్థమవుతుందని ఖచ్చితంగా నేను భావిస్తున్నాను. జాగ్రత్తగా వినండి. 2 to 5 minutesలో అయిపోతుంది. ధర్మంగా అసలు మనము ఈ కలియుగంలో మనిషిగా పుట్టినందుకు ఇలా ఉంటేనే మోక్షం ప్రసాదం మనకు కలుగుతుంది అనేది, ఆ ఏడుకొండల వెంకటస్వామి దైవానుగ్రహం కలుగుతుంది అనేది ఇప్పుడు చెబుతున్నాను కంక్లూజన్ ద్వారా. జాగ్రత్తగా వినండి. ధర్మంగా జీవిస్తూ అధర్మంగా జీవించే వారితో దూరంగా ఉంటూ వారిలో మార్పు వచ్చేంత వరకు కష్టాలను ఎదుర్కొంటూ భయం లేకుండా ధైర్యంగా పోరాడుతూ ధర్మం కోసం నీవు చేసే పనిని దైవకార్యంగా భావిస్తూ ఈ శరీరం అశాశ్వతం అని తెలుసుకొని మన మనస్సుని చెడు దారి నుండి మంచి దారిలో వెళ్ళేటట్టు మార్చుకొని, అలాగే బుద్ధిని కూడా మార్చుకొని మనలోని ఆత్మను పరమాత్మగా భావిస్తూ శ్రీకృష్ణ అర్జునుడికి బోధించినట్టుగా నేను మీకు ఒక గురువుగా బోధిస్తున్నానని భావించి ఎప్పటికీ ఆధ్యాత్మికంగా ఉంటూ జీవిస్తూ ఆత్మసంతృప్తితో ఉంటూ నీ మనస్సుని మిత్రుడిగా మార్చుకొని ఆరోగ్యపరంగా శ్రద్ధ వహిస్తూ ఈ జన్మనే దైవానుగ్రహం పొందడానికి అని భావిస్తూ 1000 మందిలో భగవంతుని అనుగ్రహం కోసం ప్రయత్నించేవాడిని ఆ ఒక్కడిని నేనే అని భావిస్తూ కోపం, ఆవేశం, భయం, ఈర్ష్య, ద్వేషం, అహంకారం మొదలగు చెడు గుణాలను వదిలేస్తూ వయస్సులో నుండే దైవభక్తితో ఉంటూ
కోరికలను ఆశలను తీసివేసి ఈ కలియుగం దైవమైన వెంకటేశ్వర స్వామి మాత్రమే దిక్కు అని భావిస్తూ ఈ సమస్త సృష్టి ఈయన సృష్టించిందే అని భావిస్తూ భూమిపై ఉన్న అన్ని జీవులలో పరమాత్ముడు ఒక్కడే అని భావిస్తూ ఇలాంటి మతం ద్వేషం లేకుండా అందరినీ సమానంగా చూస్తూ ఆ పరమాత్మ మంచి వాళ్లకు మంచివాడు అని చెడ్డవాళ్లకు చెడ్డవాడు అని భావిస్తూ ఎప్పటికీ దైవగుణంలో ఉంటూ ఆ భగవంతుడే మనల్ని పరీక్షిస్తూ ఉంటాడని భావిస్తూ ఎల్లవేళలా కాపాడుతూ ఉంటాడని నీ దైవభక్తియే నిన్ను రక్షిస్తుందని నిస్వార్థంగా నిష్కల్మషంగా జీవిస్తూ ప్రపంచ ప్రజలు సుభిక్షంగా ఉండాలని ఎప్పటికీ నిజమైన దైవభక్తితో ఉంటూ అజ్ఞానంని పూర్తిగా తొలగిస్తూ జ్ఞానాన్ని మరింతగా పెంచుకొని జీవిస్తూ మనలోని రజో తమో గుణాలను తీసివేసి ఎప్పటికీ సత్వగుణంతో ఉంటూ అంతఃకరణ శుద్ధిగా ఉంటూ ఆరోగ్యమే మహాభాగ్యంగా జీవిస్తూ మనం శారీరకంగా మాటపరంగా మనస్సు పరంగా శుద్ధిగా ఉంటూ నిత్య దైవనామస్మరణలతో మనం ముసలితనంలో కూడా ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి అనుగ్రహం పొంది ఆయనకు శరణు వేడుతూ మోక్షం పొందగలరని కోరుకుంటూ మీ హరికుమార స్వామి. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ఓం నమో వెంకటేశాయ నమః. ఓం నమో శ్రీనివాసాయ నమః. ఓం నమో నారాయణాయ నమః. ఓం శ్రీకృష్ణాయ నమః. గోవింద గోవింద ఏడుకొండలవాడ గోవింద వెంకటరమణ గోవింద. ఇదండి సంపూర్ణ కలియుగ భగవద్గీత. ఇది నేను కంక్లూజన్ది. దీని ప్రకారం నడిస్తే ఖచ్చితంగా ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామికి దగ్గర అవుతాము మనము. ఈ వారం సంపూర్ణ కలియుగ భగవద్గీత కంప్లీట్ అయింది. ఇక వచ్చే వారము ఈ ప్రపంచానికి అధిపతి ఈయనే, అందరి దేవులు ఈయన స్వరూపాలే, మతద్వేషం ఉండకూడదు, మహాపాపంలో పడకండి అనేది కంక్లూజన్, డైరెక్ట్ కంక్లూజనే చెబుతున్నాను. ఇక దాని యొక్క భాగాలు ఆల్రెడీ వీడియోలలో ఉన్నాయి, అవి కూడా చూడండి. కంక్లూజన్ ద్వారా మీరు నెక్స్ట్ వీక్ తెలుసుకుంటారు. ఇక ఈ వారం టాపిక్స్ వచ్చేసి ఇప్పుడు భగవద్గీత నేర్చుకుంటారు. భగవద్గీత నేర్చుకొని దాని ప్రకారం నడవాలని ప్రయత్నిస్తున్నవారు ఎలా ఉండాలంటే, ఫస్ట్ మన ఆలోచనలు ఎలా ఉన్నాయి. ఇప్పుడు నేను ఈ శనివారం నేర్చుకున్నది ఏంటంటే ఆలోచన నిగ్రహం. మన ఆలోచనలను ఎలా నిగ్రహించుకోవాలి. ఇప్పుడు ఒక చెడు ఆలోచన వచ్చిందంటే దాని ద్వారా మనకు దాని నుండి బయటపడడానికి మనకు ఒక మంచి ఆలోచన ఇస్తాడు. నాకు కూడా అలాగే ఇచ్చాడు ఆ వెంకటేశ్వర స్వామి. నేను ఒక చెడు ఆలోచన వెళ్తున్నానంటే దీని నుంచి బయటపడడానికి ఏమి చేయాలనే ఆలోచనతో, అసలు ఇంకోటి ఏంటంటే కొన్ని ఆలోచనలు వస్తుంటాయి కంటిన్యూస్గా మనల్ని బాధ పెట్టడము, కుంగిదేయడానికి ఒక ఆలోచనలు వస్తుంటాయి. వాటిని కూడా మనము తీసేయడానికి అసలు ఏ గుణంలో ఉన్నాము, ఏ ఆలోచనలతో ఉన్నాము, మనము సత్వగుణంలో ఉన్నామా, రజోగుణంలో ఉన్నామా, తమో గుణంలో ఉన్నామా, వీటికి మనకు మనమే ప్రశ్నించుకోవాలి. అలా ప్రశ్నించుకున్నప్పుడే నీకు తెలుస్తుంది ఏ గుణంలో ఉన్నాను అని. అప్పుడు మారటానికి ఒక ఛాన్స్ అనేది ఆ దేవుడు ఇస్తాడు. ఇప్పుడు ఈ డబ్బున్న వాళ్ళైనా కొంతమందికి ఉంటుంది, నేను కష్టపడుతున్నాను, నాది ఇది, నేను ఇంత సంపాదించాను, ఇక నాకంటే గొప్పవారు లేరు అనే భావనతో ఉంటారు.
నేనేమంటున్నా, ఈ ప్రపంచమంతా ఆ భగవంతుడే నడిపిస్తున్నాడు. ప్రపంచ ప్రజల్లో అందరిలోనూ పరమాత్మ ఉన్నాడు అని మొన్న రీసెంట్గా పోస్ట్ కూడా పెట్టాను. వీడియోస్ కూడా వస్తున్నాయి. ఇది తను కష్టపడిన వాటితో, కష్టపడటంలో వచ్చిన డబ్బుతో తను నాకు ఇదే డబ్బు దిక్కు, ఇక నాకు ఇక ఇదే నన్ను రక్షిస్తుంది అని భావిస్తున్నాడు. కానీ కరోనా సిచ్యువేషన్లో ఏమైంది, ఒక హీరో జగపతి బాబు వీడియో వచ్చింది. అతనితో ఒక ఆయన డబ్బున్నవాడు అన్నట, నేను విజయవాడనే కొనేస్తాను అని. చివరికి ఆ కరోనా సిచ్యువేషన్లో ఆక్సిజన్ దొరకలేక చనిపోయాడు. అప్పుడు డబ్బు ఏం చేసింది? అలాగే డబ్బు ఉంది కదా, నా ఆరోగ్యం పాడైన హాస్పిటల్ ఉన్నాయి, హాస్పిటల్లో డబ్బు ఖర్చు పెడితే చాలు నా ఆరోగ్యం పాడవుతుంది అని. కానీ ఎంత పెద్ద డాక్టర్ అయినా కానీ నీ ప్రాణాన్ని తీసుకురాలేడు. ఎందుకంటే ఆయన డాక్టర్ అనేది ఒక వైద్యం చేయడానికే, నీ యొక్క శరీర భాగాలను ఒక సక్రమంగా నడవడానికి చేసే ప్రయత్నం చేసేవాడే. అంతేకాని నీ ప్రాణాన్ని, నీలో ఉన్న ఆత్మను ఆయన ఏమి ఆపరేషన్ చేయడు. నీలో ఉన్న ఆత్మను ఆ ఆపరేషన్ చేయడం అనేది సాధ్యమా? కాదు కదా. అది గుర్తించాలి. మరి నేనేమంటున్నానంటే, నేనే చేస్తున్నాను నాది అని అనకుండా అంతా భగవంతుడే చేస్తున్నాడు అని భావిస్తూ ఉంటే నువ్వు ఏదైనా సాధించవచ్చు. జీవితంలో నువ్వు అనుకున్నది ఏదైనా సాధించి తీరుతావు. ఎందుకంటే అంతా భగవంతుడు నన్ను భావిస్తున్నావంటే అతను నీతో ఉంటాడు. అంటే ఆ భగవంతుడు నీతో ఉంటాడు, ఆ వెంకటేశ్వర స్వామి నీతో ఉంటాడు. అప్పుడు నీకు ఎలాంటి విఘ్నాలు లేకుండా ఖచ్చితంగా నీకు దగ్గరగా ఉండి నీకు అన్ని విజయాలు కలిగేటట్టు చేస్తాడు. అది ఆత్మవిశ్వాసం, ఆత్మ అభిమానము, అలాగే దృఢ విశ్వాసం, దృఢ నమ్మకం. నేను లాస్ట్ టైము ఒక వీడియోలో చెప్పాను, గణపతిపై భుజంపై చిన్న విగ్రహం ఉంటుంది, ఆ భుజంపై అక్షింత నిలబడింది. ఒక అక్షింత ఇట్లా వేస్తే భుజంపై ఉంది. నేనేమన్నాను, విఘ్నాలు నాకు ఏమీ రాకుండా నేను చూసుకుంటానన్నట్టు ఆయన అభయం ఇచ్చినట్టు నాకు అనిపించింది. అలాగే నిన్న కూడా మహాలక్ష్మి విగ్రహంపై అదే సేమ్ సైజులో ఉన్న మహాలక్ష్మి అక్షింతలు కూడా నిలబడలేని విగ్రహం, అలాంటిది ఆమె చేతి మీద ఒక అక్షింత నిలబడి ఉందంటే ఆమె మహాలక్ష్మి కటాక్షం కలుగుతుంది, ఆమె తోడుగా ఉంది. ధైర్య సాహసే లక్ష్మి అని నేను నాలో ధైర్యమే సాహసమే లక్ష్మీదేవిగా ఉందని నేను భావిస్తున్నాను. అందుకే మనము ఏది సాధించాలన్నా మనకు ఎవ్వరు అడ్డు రాకుండా ఉండాలంటే, ఎవ్వరు మన మాట వినేటట్టు చేయాలంటే మనము మనలో దైవశక్తిని పెంచుకోవాలి. ఇప్పుడు భజనలు చేస్తారు గుడిలో, ఎక్కడ లేని భక్తి ఉన్నట్టు నటిస్తారు అంతే. కానీ భజనలు చేసే దాంట్లో కొంతమంది నిజమైన భక్తితో భజన చేసే వాళ్ళు ఉంటారు. కానీ యాక్టింగ్ చేసే వాళ్ళ గురించి చెప్తున్నాను. భజనలు యాక్టింగ్ చేస్తూ ఉన్న వాళ్ళు భగవద్గీత నేర్చుకోకుండా, భగవద్గీత తెలుసుకోకుండా నువ్వు ఎన్ని భజనలు చెయ్యి, అది నువ్వు చేసిన కర్మలు ఉంటాయే, ఆ కర్మలు వదిలిపెట్టవు, నువ్వు ఆ కర్మ అనుభవించాల్సిందే. అందుకే నేను చిన్నప్పటి నుంచి భజనలు చేశానా? నేను ఎక్కడ భజనలు చేయలేదు. భజనలలో కూర్చున్నా కానీ అంతగా
ఇంట్రెస్ట్ కూడా చేయలేదు. నేను ఇంట్రెస్ట్గా భజనలు చేయకపోయినా నేను ధర్మంగా జీవిస్తున్నాను, భగవద్గీతను తెలుసుకున్నాను కాబట్టి ఆ వెంకటేశ్వర స్వామి నాకు ఎల్లప్పుడూ తోడు ఉంటాడు. మరి ఇప్పుడు భజనలు చేయడమే గొప్పగా భావించి గుడిలో చేస్తున్నారే, వాళ్ళు ఆలోచించాలి. నేను భగవద్గీత మానవ జన్మ ఎత్తినందుకు భగవద్గీతను నేర్చుకున్నానా, భగవద్గీత ప్రకారం నడుస్తున్నానా, నేను మోక్ష మార్గానికి ఒక దారి ఎంచుకుంటున్నానా అని తెలుసుకోవాలి. ఇక నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఇప్పుడు మన జీవితం ఉంది, మన ఫ్యామిలీ ఉంది, అలాగే ఫ్రెండ్స్ ఉన్నారు, రిలేటివ్స్ ఉన్నారు, ఇంకా మనకు కొలీగ్స్ ఉంటారు, జాబ్ చేసే కాడ, వ్యాపారంలో చేసేవారైనా ఎవరో కొత్త పరిచయాలు అందరూ ఉంటారు. కానీ ఒక్కొక్కడిలో ఒక్కొక్క గుణం ఉంటుంది. అదే రజో తమో సత్వగుణంలో 3 రకాల మనుషులు ఉంటారు. కానీ మన ఫ్యామిలీలోనే ఉంటారు. రజోగుణము, తమో గుణము ఉండొచ్చు, సత్వగుణంతో ఉండొచ్చు. కానీ మహాభారతం ఏమి చెప్పింది? కౌరవులు లాంటి రజో తమో గుణముతో ఉన్న వాళ్ళ నుండి మనము ఎలా బయటపడాలి, వాళ్ళను ఎలా ఎదిరించాలి, ఎలా యుద్ధం చేయాలి అని మహాభారతంలో మనము నేర్చుకున్నాము. ఇదే జీవితము మనం ఈ కలియుగంలో ఈ మనుషుల మధ్యనే ఒక మహాభారతంని చూడొచ్చు. ఎలాగంటే ఇప్పుడు ఉన్నారు కదా భార్యాభర్తలైన ఆశలు కోరికలతో, ఇక తమో గుణం అంటే చెడు గుణాలతో, చెడు అలవాట్లతో, ఇక ఈ బయట వాళ్ళు డబ్బు కోసం కబ్జాలు చేయడము, మనిషిని చంపడానికైనా ఎదురు అనేది వెనకడుగు వేయకుండా చేసేవాళ్ళు, అలాగే స్వార్థం కోసం జీవించేవాళ్ళు అందరు కౌరవులే. ఈ ప్రపంచ ప్రజల్లో పాండవులు ఉన్నారు, కౌరవులు ఉన్నారు. పాండవులు ఎవరైతే భగవద్గీతను తెలుసుకొని భగవద్గీత ప్రకారం నడుస్తారో వాళ్ళు పాండవులలో ఉన్నవారు. ఇక ఈ భగవద్గీత నేర్చుకోకుండా, దైవాన్ని నమ్మకుండా రజోగుణం తమో గుణంతో ఉండేవాళ్ళు కౌరవులతో సమానం. ఇదే మహాభారతం. మన కలియుగమే ఒక మహాభారతం. ప్రపంచ ప్రజలు నడిచేది ఒక మహాభారతం.
మన జీవితాన్ని ఒక మహాభారతంగా భావించి మనం మహాభారతంలో ఏమి నేర్చుకున్నామో ఆ మహాభారతం నుండే మనం ఈ కలియుగంలో ఈ జన్మలో మనము నేర్చుకోవాలి. రోజులు సండే, మండే, ట్యూస్డే, అలా సాటర్డే, సండే వస్తుంది. ఎట్లా కన్ను మూసి కన్ను తెరిచేలోపు మండే టు సాటర్డే అయిపోతుంది. అలాగే పండుగలు వస్తున్నాయి. పండుగల తర్వాత బర్త్డేలు, ఇలా సంవత్సరాలు అన్నీ గడిచిపోతూనే ఉంటాయి. కానీ మనకు ఎప్పుడైనా డౌట్ వచ్చిందా? ఇలా రోజులు గడుపుతున్నాము, పండుగలు అయిపోతున్నాయి, సంవత్సరాలు గడుస్తున్నాయి, బర్త్డేలు చేసుకుంటున్నాను, కానీ నేను సాధించింది ఏంటి? నేను ఏమి నేర్చుకున్నాను? అసలు ఈ మానవ జన్మలో ఇలాంటి కష్టాలు బాధలు పడుతున్నాను. సుఖపడే వాళ్ళంటే వాళ్ళు ఎలాగో పాపాలు చేయడానికి సుఖపడుతున్నారు, మళ్ళీ ఆ సుఖంలో పాపాలు చేసి నరకంలో పడిపోతారనుకో. కానీ కష్టాలు బాధలు పడేట వాళ్ళు భగవద్గీతను తెలుసుకోవడానికి ఒక మార్గంగా వాళ్ళు ఎన్నుకుంటారు. కాబట్టి ఎందుకు మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చిందా? నాకైతే డౌట్ వచ్చింది. ఏంటిది ఇలా 24 గంటలు గొడ్డు సాగిరిలాగా గాడిదలాగా పనిచేసి కష్టపడి డబ్బులు సంపాదిస్తే అది ఎటు పోతున్నాయో తెలియదు, ఎక్కడ మిగులుతున్నాయో తెలియదు. మరి ఇంత గాడిదలాగా పనిచేసి ఇంత చేస్తున్నానే, మరి నేను చివరికి నా చివరి ముసలితనంలో నేనేం తెలుసుకుంటాను? అసలు ఈ జన్మ అంటే నా మరణం వచ్చినప్పుడు నేనేమి సాధిస్తాను? అసలు ఏం సాధించాలి? ఈ జన్మ అంటే ఇదేనా? తినడం, పడుకోవడం, తెల్లారిందా అన్నట్టు జీవించడమేనా అని నాకు డౌట్ వచ్చింది. అది ఆలోచన ఎవరికైతే వస్తుందో వాళ్ళే నా వైపు వస్తారు. ఇది నిజం, తథ్యం. ఇక మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చిందా? మీరే ఆలోచించండి. అలా డౌట్ వస్తే ఖచ్చితంగా కలియుగ భగవద్గీత ఛానల్ ఫాలో అవ్వండి, ఆ వెంకటేశ్వర స్వామికి దగ్గర అవ్వండి. ఇప్పుడు నీ ఫ్యామిలీలో ప్రాబ్లమ్స్ ఉంటాయి. నీ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ నీకు తెలియకుండానే నువ్వు మనసులో అనుకుంటే చాలు, అది దేవుడు దానిని నెరవేర్చేటట్టు చేస్తాడు ఏదో ఒక విధంగా. అసలు ప్రపంచమే ఆయన చేతిలో ఉంది, మన బుర్రలే ఆయన చేతిలో ఉన్నాయి. అలాంటప్పుడు ఎందుకు మార్చడు, ఎందుకు చేయడు? ఎంత ఈజీ కూడా. మరి అలాని మనము మనసులో తలుచుకుంటే చాలు, ఖచ్చితంగా చేస్తాడు. అలా మనం మారాలి. ఇప్పుడు సెంటిమెంట్తో ఆడుకునే వాళ్ళు ఉంటారు. బంధుత్వం అయినా కావచ్చు, ఫ్రెండ్స్ అయినా కావచ్చు, లవర్స్ అయినా కావచ్చు, ఇంకా ఎవరైనా కావచ్చు. ఆ సెంటిమెంట్తో ఆడుకున్న వాళ్ళు మనల్ని బాధ పెడతారు. కానీ ఆ బాధపడద్దు మనం. అసలు బాధపడటము అనేదే ఇష్టం ఉండదు దేవునికి. అర్జునుడు బాధపడ్డాడు, నువ్వు బాధపడద్దని అన్నాడు కదా శ్రీకృష్ణ పరమాత్మ. మరి అలాంటప్పుడు నువ్వు బాధపడటమే అది తప్పు, బాధపడకూడదు. అలాగే నువ్వు ఏ సెంటిమెంట్తో నిన్ను ఆడుకున్నారో, ఏ సెంటిమెంట్తో నేను బాధ పెట్టారో ఆ సెంటిమెంట్ని తీసేసేయి. నువ్వు ఆ సెంటిమెంట్ని మైండ్లో నుంచి తీసేసేయి. నువ్వు చేసేది దైవకార్యంగా చేస్తూ నిన్ను ఆ భగవంతుడే నడిపిస్తున్నాడనే ఆలోచనతో ఉంటే నువ్వు ఆ సెంటిమెంట్ నుంచి బయటపడవచ్చు. అందుకే సెంటిమెంట్ని తీసేసేయండి.
నెక్స్ట్ టాపిక్ వచ్చేసి దేవుడు వేసే శిక్షలు ఈ కలియుగంలో మనం చేసే రజో తమో గుణంతో చేసే పనులే మనల్ని శిక్షలు పడేస్తాయి. అది మనం గ్రహించాలి. మనము ఇంకా క్లియర్గా చెప్పాలంటే దేవుడు వేసే శిక్షలు ఉంటాయి. ఏంటంటే ఇప్పుడు సడన్గా యాక్సిడెంట్లో చనిపోతారు, ఏదో ఒక రకంగా చనిపోతారు. వీళ్ళని ఎందుకు అలా మధ్యలోనే అలా దేవుడు తీసుకెళ్తాడంటే, దేవుడు వీళ్ళలో సత్వగుణం అనే గుణం ఉందా, అలాగే వీడు సమాజానికి పనికి వస్తాడా లేదా. కలియుగంలో సమాజానికి పనికి వచ్చే వాళ్ళనే దేవుడు రక్షిస్తాడు. సమాజంపై సుభిక్షంగా ఉండాలని భావించే వాళ్ళే దేవుడు రక్షిస్తాడు. అంతేకాని సమాజాన్ని చెడగొట్టే వాళ్ళను ఏదో ఒక రకంగా శిక్ష వేసి వాళ్ళను మధ్యలోనే ఈ లోకం నుంచి తీసేటట్టు చేస్తాడు. ఆ దేవుడి శిక్షలు అలా ఉంటాయి. కాబట్టి ఆయన వేసే శిక్షలకు దూరంగా ఉండాలంటే మనము సమాజానికి పనికొచ్చేటట్టు ప్రయత్నించాలి. సమాజానికి ఉపయోగపడే విధానంగా జీవించాలి. అప్పుడే ఆ దేవుని అనుగ్రహం పొందుతాము. ఇక కొత్తగా వచ్చింది కాక్రోచ్ జనతా పార్టీ. నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, ఈ యువతను మార్చాలి. యువతను చెడగొట్టేదే 90% తల్లిదండ్రులే. వాళ్ళ గారాభం, వాళ్ళలో ఉన్న అహంకారం, వాళ్ళల్లో గొప్పలు, వాళ్ళల్లో తప్పులు చేసిన తప్పు చేయనట్టు యాక్టింగ్లు, పిల్లలను కూడా అదే తప్పుదోవలో నడిపించటము. మళ్ళా అన్ని తప్పులు చేసి తర్వాత పిల్లలు బాధపడతా అంటే వాళ్ళు చేసిన పాపాలకు పిల్లలు బాధపడతా అంటే అప్పుడు ఏడుస్తారు. చేతులు కాలినాక ఆకులు పట్టుకున్నట్టు అలా ఏడుస్తారు. అది నేను ఈ యూత్ మారాలి. యూత్ ఎందుకు ఈ జన్మ ఎత్తాము అని తెలుసుకోవాలి. యూత్ చదువుకోవటమే ముఖ్యము, చదువుకున్నాక సంపాదించడం ముఖ్యం అనేది కాదు. మీరు ఈ జన్మ ఎందుకు ఎత్తారనేది తెలుసుకోవాలి. ఈ జన్మకు తగ్గట్టు భగవద్గీత ప్రకారం నడిచేటట్టు చేయాలి. ఇప్పుడు యూత్ రాజకీయంగా అందరినీ భయపెట్టేటట్టు చేస్తుంది. అంటే రాజకీయ నాయకుల్ని. అది కాక్రోచ్ జనతా పార్టీ. అంటే ఒక్క యూత్ తలుచుకుంటే ఏదైనా చేస్తుంది. నేపాల్లో గొడవలైతే వాళ్ళే, అంటే ఆ దేశ అధ్యక్షుడు దేశాన్ని వదిలిపెట్టిపోతే గొడవలైనాయి కదా, యూతే చేశారు. మరి ఆ యూతే మళ్ళా ఆ దేశాన్ని కాపాడుకోవడానికి ఆ యూతే మళ్ళా
రీఎస్టాబ్లిష్ అంటే మళ్ళా వాళ్ళని వాళ్ళు ఏది బాగా చెడగొట్టారో వీటిని పాడు చేశారో మళ్ళీ తిరిగి వాటిని మళ్ళీ బాగు చేసుకున్నారు. అలా ఆ యూత్ అనేది వాళ్ళల్లో మైండ్లో ఒకసారి ఫిక్స్ అయితే వాళ్ళు ఇక మారరు, అది చేసేదాకా వదిలిపెట్టరు. ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీ కూడా అలాగే ఉంది. విద్యార్థుల్ని కాక్రోచులుగా పోల్చిన ఒక రాజకీయ నాయకుడు, అది తెలుసుకున్న ఒక విద్యార్థి, చదువుకున్న విద్యార్థి అదే కాక్రోచ్ అనే పేరుతో జనతా పార్టీని పెట్టి రాజకీయ నాయకులను ఇది పోసేటట్టు చేశాడు. కొన్ని మిలియన్స్ ఫాలోవర్స్ ఆ జనతా పార్టీకి ఉంది. దాంట్లో కండిషన్స్ రాజకీయంగా అతీతంగా ఉన్నాయి. అంటే రాజకీయ నాయకులను భయపడేటట్టు చేస్తున్నాయి. ఎవరికి అర్హత, ఎవరికి ఈ దేశ పాలన చేయాలి అనేది అన్నీ కరెక్ట్గా దాంట్లో పెట్టారు. మరి ఈ కాక్రోచ్ జనతా పార్టీ యూత్ పార్టీగా ఉంది. మరి ఇది నెక్స్ట్ ఎలక్షన్స్లో అది పార్టీ వస్తుందో, మరి అది రాజకీయంగా రాకుండా చేయడానికి ప్రయత్నిస్తే వాళ్ళు ఉంటారు. కానీ యూత్కి ఆ దేవుడు తోడు ఉంటాడు. ఆ దేవుడు వెంకటేశ్వర స్వామి. ఆ వెంకటేశ్వర స్వామి ఖచ్చితంగా యూత్ని కాపాడటానికి వస్తాడు త్వరలోనే. నేను కాక్రోచ్ జనతా పార్టీకి ఫుల్ సపోర్టు ఇస్తున్నాను. అలాంటి దేశ భవిష్యత్తుని కాపాడటానికి వాళ్ళలో ఉన్న ఒక విశ్వాసం, దృఢ నమ్మకం, వాళ్ళపై వాళ్ళకున్న దృఢ నమ్మకం, దృఢ విశ్వాసం, అది వాళ్ళకు ఒక బలం అని నేను వాళ్ళకు బలం చేకూరుస్తుందని కోరుకుంటున్నాను. ఇక ఇది లేడీస్కి సంబంధించిన విషయం, టాపిక్. కానీ అందరూ వినొచ్చు. ఏంటంటే ఆడజన్మ అనేది ఒక అమ్మతనంని నిరూపించడానికి జగన్మాత ఉన్న ఓర్పు, భూదేవికి ఉన్న ఓర్పు ఆడదానికి ఉంటుందని తెలుసు. కానీ వాళ్ళు పడే బాధల్లో ప్రతి నెల బాధపడతారు. వాళ్ళ నెల సంబంధమైన కారణాల వల్ల. దాంట్లో పీసీఓడి అనే ఒక అది డిసీజ్, అది ఒక రకమైన వాళ్ళను బాధ పెట్టే ఒక డిసీజ్ లాగా తయారై వాళ్ళను ఎంతో ఇబ్బందికరంగా వాళ్ళను ప్రతి నెల బాధ పెడుతూనే ఉంది. కానీ ఆ లేడీస్కి చెబుతున్నాను, మీలో ఉన్న జగన్మాతను ఒక ఝాన్సీ లక్ష్మీబాయి, రాణి రుద్రమ్మదేవిలాగా మీలో ఉన్న శక్తిని బయట పెట్టేట్టు చేయండి. మీలో ఉన్న శక్తి బయటపడాలంటే భగవద్గీతనే ముఖ్యం. భగవద్గీతను నేర్చుకోండి. భగవద్గీత ప్రకారం మీరు ధైర్యంగా రాణి రుద్రమాదేవి, ఝాన్సీ లక్ష్మీబాయి లాంటి ధైర్యంగా ఉండేటట్టు చేస్తుంది. ఒక్కొక్కసారి అనిపిస్తుందా లేదా మీకు ప్రతి నెల ఈ బాధలు ఏంటి అని? కానీ అది ఒక సృష్టిని ఇవ్వడానికి మనము ఓర్పుతో ఉంటున్నాము. మీరు ఓర్పుతో ఉంటున్నారు. మరి అలాంటి జన్మను ఇచ్చాడు దేవుడు. మరి అలాంటి దాంట్లో మనం ఇంకా గట్టిగా ధైర్యంగా ఉండాలంటే భగవద్గీత నేర్చుకోండి. భగవద్గీత ప్రకారం నడవండి.
ఇప్పుడు గర్భసంచిలో అంటే ఇద్దరు పిల్లలు పుట్టాక డెలివరీ అయినాక వాళ్ళలో గర్భసంచిలో గడ్డలు అవ్వడము, దాని ద్వారా గర్భసంచిని తీసే ఛాన్స్ వస్తుంది. అప్పుడు ఇలాంటి నెలసరి ఈ ప్రాబ్లమ్స్ అనేవి ఉండవు, హ్యాపీగా ఉంటారు. కానీ అప్పటి వరకు మనము మీరు ధైర్యంగా ఉండాలంటే, లేడీస్కి చెబుతున్నాను, ధైర్యంగా ఉండాలంటే మీలో భగవద్గీతను చేర్చండి. భగవద్గీత ప్రకారం ఉండేటట్టు మీలో ఉన్న పరమాత్మను తెలుసుకోండి. ఇప్పుడు ఆడవారిలో అమ్మవారు ఉంటుందని, మగవాళ్ళలో శ్రీవారు ఉంటారని అనుకోవద్దు. అమ్మవారిలో ఎలా శక్తి మాత ఉంటుందో మగవారిలో కూడా శక్తి మాత ఉంటుంది. అంటే ఒకసారి ఒక వీడియో చూశాను, శివుడినే పూజిస్తాడు, పార్వతీదేవిని పూజించడు. ఇప్పుడు ఆ శివుడే అడుగుతాడు, నీలో శక్తి ఉండాలంటే నేనొక్కనే కాదు, అమ్మవారు అయినా ఆ జగన్మాత అయినా పార్వతీమాత అయినా ఉండాలి, ఆమె లేకపోతే ఎలా అవుతుందో అనేది చూపెట్టాడు. ఆయనలో శక్తి మొత్తం పోవడం వల్ల, ఆ శక్తి లేకపోతే శరీరం మొత్తం కృంగిపోవడము, బొక్కలు బయటికి కనబడేటట్టు అవ్వటము, దానివల్ల నీరసించిపోవడము. శక్తి అనేది లేకపోతే ఏ మనిషి పని చేయలేడు. మరి అలాంటిది మగవారిలో కూడా శక్తి మాత ఉంటుంది, ఆడవారిలో కూడా శ్రీవారి శక్తి కూడా ఉంటుంది. అందుకే శ్రీకృష్ణ పరమాత్మను ఎలా మీరు ఎంత నిజమైన దైవభక్తితో కొలుస్తారో భగవద్గీత ప్రకారం తెలుసుకుంటే, ఇప్పుడు ఆడవాళ్ళు సోషల్ మీడియాలో చూస్తున్నాను, శ్రీకృష్ణ పరమాత్మను ఆయనే దిక్కు అన్నట్టు సోషల్ మీడియాలో వీడియోలు పెడతారు, బొట్టు పెట్టుకొని, ఇస్కాన్ టెంపుల్ బొట్టులాగా పెట్టుకొని అలా జీవిస్తూ ఉంటారు. ఇక నా జీవితం శ్రీకృష్ణ పరమాత్మకి అని. కరెక్టే, కానీ వాళ్ళు చేసేది రాంగ్ రూట్. ఏంటంటే వాళ్ళు సంసార జీవితాన్ని కొనసాగించాలి, సృష్టిని పెంచాలి, కానీ సృష్టిని ఆపద్దు. నువ్వు ఒక సృష్టిని పెంచి నీలో ఉన్న ధర్మాన్ని వాళ్ళకు నేర్పాలి, వాళ్ళ ద్వారా వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ కూడా ఆ ధర్మాన్ని నడిపేటట్టు చేయాలి. కానీ నువ్వు సృష్టిని ఆపేస్తే అప్పుడు ధర్మం ఎక్కడ పెరుగుతుంది? అందుకే సృష్టిని ఆపకండి. ఈ ముసుగు వేసుకున్న వాళ్ళ మాటలు వినకండి. ఖచ్చితంగా మీరు సంసార జీవితాన్ని కొనసాగించాలి, ధర్మాన్ని కాపాడాలి, సృష్టిని పెంచాలి. ఈ ప్రతి నెలవారీ బాధలు పడుతున్న ఆడవాళ్ళైనా కానీ మీరు ధైర్యంగా ఉండాలంటే మీలో ఉన్న పరమాత్మను తెలుసుకోండి, భగవద్గీతను తెలుసుకోండి, మీలో ఉన్న దైవశక్తిని పెంచుకోండి. అప్పుడు ఖచ్చితంగా మీకే తెలుస్తుంది. మీకు ఎగ్జాంపుల్ కీర్తి ప్రశాంతి ఖమ్మం అమ్మాయి, ఆమె ఎంత పూజలు చేస్తుందో, ఆమెకు ఎప్పుడు పాజిటివ్గానే ఉంటుంది, ఎంతో ధైర్యంగా ఉంటుంది, ఉపవాసాలు ఉంటుంది, అన్నీ చేస్తుంది. ఆమెను చూస్తే నాకు చాలా భక్తురాలు, ఇంత నిజమైన దైవభక్తురాలు ఉంది ఈ కలియుగంలో అని నేను గ్రహిస్తాను. కాబట్టి ఆమెను చూసి నేను నేర్చుకోండి. ఆడవాళ్ళు ఒళ్ళు ఇచ్చాడు కదా అని కొంతమంది సోషల్ మీడియాలో ఈ సెలబ్రిటీస్ లాగా ఒళ్ళు చూపించుకొని బతికేటట్టు ఆ సోషల్ మీడియాలో ఆడవాళ్ళు అలా తయారవుతున్నారు. అది దేవుడిచ్చిన మీకు వక్షోజాలు అనేవి, అది ఒక మీలో అమ్మను తెలపడానికి, మీకు పుట్టబోయే పిల్లలకు వాళ్ళని పెంచడానికి ఇచ్చే ఒక ఔషధం.
అమృతం, తల్లిపాలు అలాంటి వాటిని మీరు ఎక్స్పోజింగ్ చేసి సమాజాన్ని చెడగొట్టుతున్నారే, సమాజానికి ఒక చెడుగా మీరు మారుతున్నారే, అప్పుడు మీరు ఆ దైవానుగ్రహం ఎలా పొందుతారు? అది మారండి. మీరు ఆ అమ్మవారి శక్తి ఎలా ఉందో, అమ్మవారి యొక్క నియమాలు ఎలా ఉన్నాయో అలాగే ఉండండి. అప్పుడు భగవద్గీత శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినట్టు మీరు ఖచ్చితంగా భగవద్గీత ప్రకారం ఉంటే మీకు ఎలాంటి బాధ ఉండదు. అది దేవుడు చూసుకుంటాడు. కాబట్టి లేడీస్కి చెబుతున్నాను, ఖచ్చితంగా భగవద్గీతను పాటించండి, భగవద్గీత నేర్చుకోండి. ఇక ఈ వారం లైవ్ చాలా సంతోషం. సంపూర్ణ కలియుగ భగవద్గీత కంప్లీట్ అయింది. ఇక వచ్చే వారం ఈ ప్రపంచానికి అధిపతి ఈయనే అని రుజువులతో సహా ఎలా అనేది కంక్లూజన్ అనేది చెబుతాను. ఇక పరమాత్మ సైన్యంలో చేరండి. ఒక ఇండోనేషియన్ పర్సన్ కూడా చేరాడు. అలాగే మీరు అందరూ చేరండి, నాతో డిస్కస్ చేయొచ్చు. టైపింగ్ చాట్ అయినా ఏ భాష అయినా చేయండి. టైపింగ్ ఓన్లీ టైపింగ్ మాత్రమే. ఇతర భాష వాళ్ళు ఎవరైతే టైపింగ్ చేయండి, నేను ట్రాన్స్లేట్ చేసైనా మీకు ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో నాకు ఇచ్చిన ఆలోచనలతో జ్ఞానంతో మీకు ఆయనకు దగ్గరయ్యేటట్టు మిమ్మల్ని మార్చడానికి నా యొక్క సందేశాలు అయినా విన్నప సజెషన్స్ అయినా మీకు ఇస్తాను. పరమాత్మ సైన్యం కమ్యూనిటీ ఛానల్ పోస్ట్లో లింకు అవైలబుల్ ఉంది, అందరూ చేరగలరు. ఇక ఈ వారం సెలవు తీసుకుంటున్నాను. మీ యొక్క ఈ కలియుగ భగవద్గీత అధ్యాయాలన్నీ లైవ్లు అన్నీ చూడండి, వీడియోలైనా చూడండి, వాట్సాప్ ఛానల్ వీడియోలైనా చూడండి. ఓం నమో వెంకటేశాయ నమః. ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి మన ఛానల్ సబ్స్క్రైబర్లకి అందరికీ ఆయన ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటున్నాను. ఓం నమో వెంకటేశాయ నమః. గోవింద గోవింద.